హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు చీజ్ కట్లెట్, నెక్స్ట్ వచ్చేసి ఆలు చీజ్ బాల్స్ అండి. భలే ఉన్నాయి టేస్ట్ అయితే. నేను ఇవి చేయగానే కరెంట్ పోయింది. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసమని మనము కుక్కర్లో ఆలు అయితే ఉడకపెట్టుకోవాలి. ముందుగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని 2 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో అయితే ఉడకపెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా 2 విజిల్లు అయితే రానివ్వాలి, సరిపోతుంది. చూడండి, 2 విజిల్లు వచ్చిన తర్వాత మనము ఆలు పీల్ చేసుకోవడానికి నార్మల్ వాటర్ పోస్తాం కదా, అలా కాకుండా ఐస్ వాటర్ వేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు. నేనైతే మళ్ళీ నార్మల్ వాటరే పోసాను మర్చిపోయి. ఐస్ వాటర్ పోసి చూడండి, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, మొత్తం ఒలిచేసిన తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని స్మాష్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా స్మాష్ చేస్తున్నాను. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాష్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే సాల్ట్, నెక్స్ట్ కారము స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోనే గరం మసాలా పౌడర్, నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ పౌడర్, నెక్స్ట్ దీంట్లోనే ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసిన తర్వాత చీజ్ అయితే వేసుకోవాలి. చీజ్ వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నేను ఎప్పుడు ట్రై చేయలేదు చీజ్ బాల్స్. నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ అయితే మనము ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పక్కన గిన్నెలో మాత్రము కొంచెం వాటర్ వేసి దాంట్లోని కార్న్ఫ్లోర్ కూడా వేసి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ చీజ్ కూడా రెడీగా పెట్టుకోవాలి స్టఫింగ్ కోసము. చూడండి, ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటూ కొంచెం వెడల్పుగా చేసుకుని దీని మధ్యలో మనము చీజ్ పెట్టుకునే విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో మనము చీజ్ క్యూబ్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ క్యూబ్స్ అయితే లేవు, నార్మల్ మొజరెల్లా చీజ్ ఉంది. అదైతే ఇలా పెట్టేసి స్టఫ్ చేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా మెల్లగా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, మనకైతే క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే చేసుకోవచ్చు. నేనైతే బాల్ షేపే చేస్తున్నాను. ఈ విధంగా కార్న్ఫ్లోర్ దీంట్లో డిప్ చేసిన తర్వాత మనము బ్రెడ్ క్రమ్స్లో అయితే డిప్ చేసుకోవాలి. చూడండి, ఇంకా ఈ విధంగా అన్నీ యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవడమే. అన్నీ ఒకసారి పెట్టేసుకుంటేనే బెటర్. అన్నీ ఒకసారి చేసి పెట్టేసుకున్నాం అనుకో డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, జంబో బాల్స్ లాగా చేశాను నేను. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఈ ప్రాసెస్ అంతా చేసే ముందే ఆయిల్ ఫస్ట్ పెట్టేసాను స్టవ్ పైన, హీట్ అవుతూ ఉంటుందని చెప్పేసి. చూడండి, ఈ విధంగా చీజ్ బాల్స్ అయితే వేసుకోవాలి.
మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఊరికే విరిగిపోతూ ఉంటాయి. ఫస్ట్ టైం కదా ఎలా వస్తాయో అని భయం వేస్తుంది. పర్లేదు, ఇలాంటి రిస్కులు చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. చూడండి, ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇవైతే, చాలా సెన్సిటివ్గా ఉన్నాయి ఇవి. మెల్లగా అటు ఇటు టర్న్ చేసుకోండి స్పూన్ తీసుకొని. ఇంకా ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవడమే. మనకి చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ కట్లెట్ అండి. మనము ముందుగా ఆలు ఇది మొత్తం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం వేసేసుకొని దీంట్లోనే కొంచెంగా ఆయిల్ వేసుకొని, మనం ముందే మసాలాలో చీజ్ అయితే మిక్స్ చేసాం కదా, అదే సరిపోతుంది. దీంట్లో కొంచెం ఆయిల్, కారము, స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. కొంచెం స్పైసీగా తింటేనే బాగుంటుంది కదా కట్లెట్. దీంట్లోనే కొంచెం చాట్ మసాలా, కొన్ని ఆనియన్స్ కావాలంటే వేసుకోండి, క్యాప్సికమ్ కూడా వేసుకోండి. చూడండి చీజ్ ఎలా మనకి ఇలా సాగుతూ వస్తుంది కదా, భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఈ చీజ్ కట్లెట్ అయితే నేనైతే ఫ్యాన్ అయిపోయాను. ఫస్ట్ టైం చేశాను కానీ భలే కుదిరిందండి, టేస్ట్ అయితే భలే ఉంది. కానీ లాస్ట్ మూమెంట్లో కరెంట్ పోయింది. మీకు బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ కరెంట్ పోవడం వల్ల దీని లుక్ కూడా అంతగా ఇది కాలేదు. లుక్ మాత్రం కరెంట్ ఉంటే భలే వచ్చేది. ఇది టార్చ్ లైట్తో ఈ వీడియో అయితే చేస్తున్నాము. చీజీ కట్లెట్ భలే ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. అంతేనండి, చీజీ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న చీజ్ బాల్స్ అండి. ఇది కొంచెం చల్లారిపోయాయి, ఇంకా వేడిగా ఉంటే ఈ చీజ్ భలే వచ్చేది. అయినా చీజీగా భలే ఉన్నాయి బాల్స్ కూడా. అసలు నాకేమనిపించిందంటే ఈ బాల్స్కి పైన బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ అయితే తగ్గిందనిపించింది. ఫస్ట్ టైం కదా చేయడము, చిన్న మిస్టేక్ జరిగి ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం భలే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.